నమస్కారం అండి, మీ అందరికీ శ్యామ్లాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు బీరకాయ చిన్న మెంతం కూర పచ్చిశనగపప్పు కర్రీ చేస్తున్నాను. ఇప్పుడు తయారు చేసే విధానం చూసాము. ముందుగా 2 బీరకాయలను మంచిగా పొట్టు తీసి శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ముందుగా 2-3 గంటల ముందు శనగపప్పు ఒక 2 పిడికిళ్ళ శనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు మంచిగా బీరకాయలను సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ కూడా కట్ చేయాలి. కట్ చేసుకొని ఇప్పుడు పొయ్యి పైన కుక్కర్ పెట్టి కుక్కర్లో 2 గరిటెల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి అవి చిటపటమన్న తర్వాత కట్ చేసిన ఆనియన్ కూడా వేసి మంచిగా మిక్స్ చేయాలి. ఈ విధంగా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఒక పచ్చిమిరపకాయ తుంచి వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు, 1 స్పూను అల్లం వెల్లిగడ్డ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని కట్ చేసిన బీరకాయలు, నానబెట్టిన శనగపప్పు, 1 స్పూను పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు నూనెలో వేయించుకోవాలి. అలాగే చిన్న మెంతం కూర కట్ట 1, ఒక టమాటో కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 చెంచా కారం పొడి, 1 చెంచా కాశ్మీరీ మిర్చి పౌడరు, తగినంత ఉప్పు, 1/2 చెంచా ధనియాల పొడి వేసి మంచిగా కూరను మంచిగా కలుపుకోవాలి. ఈ విధంగా కలిపి ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి మంచిగా కలుపుకోవాలి. ఇందులో 1/2 కప్పు నీళ్ళు పోయాలి, ఎక్కువ నీళ్ళు పోయొద్దు. ఈ విధంగా మంచిగా కలిపి కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచాలి. విజిల్స్ వచ్చి కుక్కర్ మూత చల్లారిన తర్వాత నెమ్మదిగా మూత తీసి కర్రీని మంచిగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు నీళ్ళు ఎగిరే వరకు కొద్దిసేపు ఉంచాలి. అలాగే 1 స్పూను వేయించి పొడి చేసిన కొబ్బరి పొడి, 1/2 స్పూను గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోవాలి. కూర దగ్గర పడేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. ఈ విధంగా మంచిగా శనగపప్పు, బీరకాయ ఉడికిన తర్వాత కర్రీ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తే అంతే, వేడి వేడి బీరకాయ చిన్న మెంతం శనగపప్పు కూర రెడీ అయిందండి. ఈ కూర వైట్ రైస్లోకి, రోటీలోకి, జొన్న రొట్టెలోకి, చపాతీలోకి దేంట్లోకైనా సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక మంచి రెసిపీతో కలుస్తాము. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.